ప్రతి హీరో కెరియర్‌లో ఒక బెస్ట్ పెర్ఫార్మన్స్, ఒక మాస్టర్‌పీస్, ఒక కల్ట్ క్లాసిక్ అండ్ ఒక అండర్ రేటెడ్ సినిమా ఉంటుంది. అలాంటిది మన గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారి ఫిల్మోగ్రఫీలో అలాంటి సినిమాలేమున్నాయో ఇప్పుడు చూసేద్దామా? ఇది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాత్రమే చెప్తున్నాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే అన్‌డౌటెడ్‌లీ 'రంగస్థలం'. స్క్రీన్ పై మనకి ఎక్కడ 'రామ్ చరణ్' గారు కనిపించరు. జస్ట్ 'చిట్టి బాబు' మాత్రమే కనిపిస్తాడు అండ్ వినిపిస్తాడు కూడా. అంతగా జీవించేశారు 'రామ్ చరణ్' గారు ఆ క్యారెక్టర్‌లో. అండ్ నెక్స్ట్ నంబర్ 2 వచ్చేసి 'మాస్టర్‌పీస్ ఈజ్ మగధీర'. రెండో సినిమాతోనే ఇండస్ట్రీలో మైల్ స్టోన్ వేసిన ఓన్లీ యాక్టర్ ఆయన. నంబర్ 3 వచ్చేసి కల్ట్ క్లాసిక్ అంటే 'ట్రిపుల్ ఆర్'. 1000 కోట్లు కలెక్షన్ సాధించిన సినిమా. అండ్ ఈ మూవీతో 'రామ్ చరణ్' గారు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు నంబర్ 4 వచ్చేసి అండర్ రేటెడ్ మూవీ. అది తప్పకుండా 'ఆరెంజ్' మూవీనే. ఇప్పటికి ఈ మూవీ రీ రిలీజ్ అవుతుందంటే హౌస్‌ఫుల్ షో పక్కా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీ ఎంత పెద్ద అండర్ రేటెడో అని. అండ్ యెస్, విషింగ్ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్, గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారు వెరీ హ్యాపీ బర్త్‌డే. మెగాస్టార్ 'రామ్ చరణ్' గారంటే ఇప్పుడు మీకు 'చిరంజీవి' గారు గుర్తొస్తూ ఉంటారు గదా! అది ఇప్పుడు 'రామ్ చరణ్' గారి రేంజ్. సరే కానీ ఇంతకీ 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్రతి హీరో కెరియర్‌లో ఒక బెస్ట్ పెర్ఫార్మన్స్, ఒక మాస్టర్‌పీస్, ఒక కల్ట్ క్లాసిక్ అండ్ ఒక అండర్ రేటెడ్ సినిమా ఉంటుంది. అలాంటిది మన గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారి ఫిల్మోగ్రఫీలో అలాంటి సినిమాలేమున్నాయో ఇప్పుడు చూసేద్దామా? ఇది కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాత్రమే చెప్తున్నాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి బెస్ట్ పెర్ఫార్మన్స్ అయితే అన్‌డౌటెడ్‌లీ 'రంగస్థలం'. స్క్రీన్ పై మనకి ఎక్కడ 'రామ్ చరణ్' గారు కనిపించరు. జస్ట్ 'చిట్టి బాబు' మాత్రమే కనిపిస్తాడు అండ్ వినిపిస్తాడు కూడా. అంతగా జీవించేశారు 'రామ్ చరణ్' గారు ఆ క్యారెక్టర్‌లో. అండ్ నెక్స్ట్ నంబర్ 2 వచ్చేసి 'మాస్టర్‌పీస్ ఈజ్ మగధీర'. రెండో సినిమాతోనే ఇండస్ట్రీలో మైల్ స్టోన్ వేసిన ఓన్లీ యాక్టర్ ఆయన. నంబర్ 3 వచ్చేసి కల్ట్ క్లాసిక్ అంటే 'ట్రిపుల్ ఆర్'. 1000 కోట్లు కలెక్షన్ సాధించిన సినిమా. అండ్ ఈ మూవీతో 'రామ్ చరణ్' గారు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు నంబర్ 4 వచ్చేసి అండర్ రేటెడ్ మూవీ. అది తప్పకుండా 'ఆరెంజ్' మూవీనే. ఇప్పటికి ఈ మూవీ రీ రిలీజ్ అవుతుందంటే హౌస్‌ఫుల్ షో పక్కా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మూవీ ఎంత పెద్ద అండర్ రేటెడో అని. అండ్ యెస్, విషింగ్ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్, గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారు వెరీ హ్యాపీ బర్త్‌డే. మెగాస్టార్ 'రామ్ చరణ్' గారంటే ఇప్పుడు మీకు 'చిరంజీవి' గారు గుర్తొస్తూ ఉంటారు గదా! అది ఇప్పుడు 'రామ్ చరణ్' గారి రేంజ్. సరే కానీ ఇంతకీ 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో మీ ఫేవరెట్ సినిమా ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి.